హలో ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. నేను మా ఖుషి చూడండి, అడ్డగోలుగా తిన్నది అడ్డంగా వండినది. అవ్వ చూడు, నిజం చెప్పకరా బాగా కావండి అని అంటుంది. ఓకే, ఏం చెప్పండి బేటా. చికెన్ తింటుంది ఫ్రెండ్స్ డైలీ. ఇవి చూడండి, మళ్ళీ మా ప్లేట్లో తింటుంది, మా అమ్మ, మా అయ్య, మా తమ్ముడు అందరిది. ఇప్పుడు ఎట్లా చూస్తుంది మళ్ళీ దొంగ చూపులతో. ఐ లవ్ యూ. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాము. ఇప్పుడు ఏంటంటే అందరు సమ్మర్ కాబట్టి పిల్లలందరూ ఇంటికాడనే ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం స్నాక్గా సింపుల్గా ఈజీ ఎవరైనా చేసేయచ్చు. అందుకే మేము ఆనియన్ పకోడా తోటి మీ ముందుకు వచ్చేసాము. దీనికోసం మేమైతే 4 ఆనియన్స్ తీసుకున్నాము, మీడియం సైజ్వి. ఇవి పొడవుగా సన్నగా కట్ చేయాలి. తర్వాత కొన్ని గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర ముందు ఇవి కట్ చేసుకున్న తర్వాత దీనికి కావాల్సిన పిండి అవన్నీ చూసేద్దాం. ఇప్పుడు మనము ఆనియన్ కట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను సగం కట్ చేసాను, మీకు చూపిద్దామని చెప్పేసి. ఇవి ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మన ఈ పకోడాలలో మెయిన్ కాన్సెప్టే ఆనియన్స్. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత మంచిది. అండ్ మీరు మా వీడియోస్ చూస్తారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు చేస్తలేరు. సో లైక్ కొట్టకపోయినా సబ్స్క్రైబ్ అయినా చేయండి. ఎందుకంటే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మేము తీసుకొస్తుంటాం కాబట్టి. మెయిన్గా ఈ వంటలు ఎవరు చేస్తుంటారు, లేడీస్ చేస్తుంటారు. అయినా మేము డేట్ చేసి అబ్బాయిలం చేస్తున్నాం కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ చేసుకుంటే అరే మా వాళ్ళు కూడా ఖుషి అవుతారు అనమాట. లేకపోతే చాలామంది అరే మీకు ఎందుకురా అమ్మాయి లేక వీడియోలు అది ఇదని చెప్తున్నారు అనమాట. సో మీరు సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే బాగాలేదనుకోండి బాగాలేదని చెప్పండి, బాగుందంటే బాగుందని చెప్పండి, లేదు ఎలా చేయాలో చెప్పండి. బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే క్రేజీ వీడియోస్ వస్తాయి కదా, అప్పుడు మాకు కూడా ఊపు వస్తుంది అనమాట, ఊపేయాలని యూట్యూబ్ని. సరేనా, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి వంటల్ని చూస్తూ ఉండండి. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, జస్ట్ చూసి చేసుకోవడమే. ఇంట్లో ఎవరు లేని టైంలో మనం చేసుకోవచ్చు అనమాట ఇలాంటి క్రేజీ వంటలు. సో అర్థమైంది కదా. ఒకసారి లాస్ట్ ఇక అవుట్పుట్ చూడండి మన ఆనియన్స్ది. ఇది మన డ్యూటీ కాబట్టి మనం క్లారిటీగా చూడండి, బాగున్నాయి కదా. మేము 4-5 ఉన్నాం కాబట్టి మాకు ఇంత చాలు, అంటే ఒక్కొక్కటి తింటాం మహా అంటే. సో మీరు ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి ఆనియన్స్ కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ ఆనియన్కి పిండి అవన్నీ కలుపుకుందాం, ఉప్పు కారాలు. సో ఫస్ట్ బౌల్లో ఈ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ తర్వాత సన్నగా మంచిగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, ఇవి కూడా సన్నగా చాప్ చేసి వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. దాని తర్వాత కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసి వేసుకోండి. కొంచెం పసుపు. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉప్పు మీరు ఎంత తీసుకుంటున్నారో క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఒక 1/2 స్పూను కారం వేసుకుందాం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసినాం కాబట్టి చూసి వేసుకోండి. ఒక 1/2 స్పూన్ కంటే తక్కువే ధనియాల పొడి వేసుకోండి. ఒక 2 స్పూన్స్ శనగపిండి వేసుకోండి. పకోడా మంచి క్రిస్పీనెస్ కోసం ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. లేకపోతే బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. 2 స్పూన్స్, ఇంకో 1/2 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం వంట సోడా లేకపోతే బేకింగ్ సోడా, చాలా అంటే చాలా తక్కువ. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది, చాలా తక్కువ వేస్తుంది. ఇవన్నీ కలిపేసుకోవాలి. వాటర్ ఏం అవసరం లేదు, ఆనియన్లో నుంచి వచ్చే వాటర్ తోటే సరిపోతుంది. స్టార్టింగ్లో రాదు కానీ మీరు కలుపుతూ ఉంటే ఆనియన్లో నుంచి వాటర్ వస్తూ ఉంటుంది, మంచిగా కలిసిపోతుంది. ఒకసారి చూడండి, మీకు డీప్గా చూపిస్తా. మీకు ఒకవేళ వాటర్ పడితే కొంచెం ఇక ఒక స్పూన్ తోటి వేసుకోండి, కొంచెం. మరి ఎక్కువ అయితే తర్వాత ఆనియన్ నుంచి వాటర్ వచ్చి మొత్తం జారుడుగా అయిపోతుంది. సో అప్పుడు పకోడా కాస్త ఏది కూడా అవుతుంది. మంచిగా ఇగో చూడండి, ఇట్లా కలుపుకుంటేనే మజా వస్తుంది. చాలామంది గిషన్లు పెడతారు దీంట్లోకి కూడా. సో మంచి ఏదైనా మనం వంట అంటే చేతితో చేయాలా, అప్పుడే ఆ మజా వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఏమంటావు బొమ్మరిదే? మా బొమ్మడి గారు మాట్లాడుతాడు, అడిగో సైడ్కి కూర్చున్నాడు. వాని లవరు బ్రేకప్ చెప్పిందంట, దానివల్ల ఇది పరిస్థితి. నో ప్రాబ్లం బొమ్మరిది, ప్రతి కుక్క కూర వస్తుంది. చూడండి, యువరాణి వస్తుందమ్మా. యువరాణి కరెక్ట్ టైం అయిపోయే టైంకి వస్తుంది. యువరాణి బొమ్మ, అతిలోక సుందరి. దా అమ్మ హీరోయిన్. ఇగో ఇంట్లో ఏముందో అదే చూస్తుంటుంది. అదే ఇక ఎక్సర్సైజ్లు, ఈ ఆయిలింతలు ఏం తెలియదు. ఏమంటే ఎంతైనా మా ఖుషి అందంగా ఉంటుందా? ఏం ఖుషి? ఎవరు లేరు లేవే. మొత్తం కలిపిన తర్వాత ఇలా ఉంటే చాలు. అంటే వాటర్ అయితే మేము అసలు వేయలే, ఆనియన్ నుంచి వచ్చిన వాటర్ తోటే కలిసిపోయింది. చూడండి ఎంత బాగుందో. సో ఇది మన పేస్ట్, ఫైనల్ పేస్ట్. ఇలా చేసి వేసేయడమే ఆయిల్. రైట్. అంటే మీరు నచ్చిన షేప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మేము రౌండ్ షేప్ చేస్తామో అది చేస్తామో మా తమ్ముని మీదకి ఒపీనియన్ వదిలేస్తున్నాం. సో మీకేం షేపులు ఇష్టమో కింద కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దీనికోసం ఒక బాండి పెట్టుకోవాలి. ఆ బాండీలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే
ఈ ఆయిల్ మళ్ళీ మనము మహా అంటే ఇప్పుడు ఒక్కసారి రీయూజ్ చేస్తాం అంతే. సో దాని తర్వాత చేయలేము కాబట్టి చూసి వేసుకోండి ఆయిల్. ఎంత స్మార్ట్గా ఉండేంద్రా నేను. ఓకే, ఫైనల్గా మన ఆయిల్ వేడి అయిపోయింది. సో మనము బాండీలో ఇప్పుడు మనకు నచ్చిన షేప్తోని పకోడా వేయబోతున్నాం. ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే చేతులు గీతులు కాల్చుకున్నాయి అనుకోండి, ఈ వీడియో వల్లనే కాలిందని చెప్పి రోజంతా మమ్మల్ని తిట్టుకుంటారు. మళ్ళీ ఈ మధ్యనే చాలా తిట్లు ఎక్కువైంది నాకు. మళ్ళీ ఇంకా తిట్లు అంటే నా వల్ల కాదు. ఇప్పుడే లైఫ్లో చాలా హడల్స్, ఏం చేస్తున్నానో ఏం చేయబోతున్నానో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అండ్ ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే ఏదైనా మంచి బిజినెస్ ఐడియా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. నా వల్ల చదువులు గీదులు అయితే లేదు, ఏదో ఒకటి పెట్టుకుంటా, అట్లా కూర్చొని నా పెళ్ళి చేసుకొని ఏదో ఒకటి చూసుకుంటా. రోజు వీళ్ళు ఉన్నారు నా తలకాయ నీకే, మా అమ్మ మా అయ్య మా వాళ్ళందరూ ఏం చేస్తున్నావు పొద్దున్న లేస్తే ఏం చేస్తున్నావు, ఏం చేయాలి ఫ్రెండ్స్ ఇలా కోసం. అందుకే ఏదో ఒకటి చెప్పుకుంటే మా అయ్య కాలు పడి ఏలు పడి పెట్టుకుంటా ఫ్రెండ్స్. మర్చిపోకుండా చెప్పండి నాకు. ఇలా కనిపిస్తుంది కదా మొత్తానికి అయితే. ఇలా మనం ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక 5 minutes 10 minutes మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే ఉంటుంది రసామే. ఒకసారి దీన్ని కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అందులో పెట్టేయకండి అనమాట, గంటలు మెల్లగా అది ఆయిల్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇలా తిప్పండి, ఎందుకంటే 2 sides మనకు ఫ్రై కావాలి కాబట్టి. ఇప్పుడే ఒక న్యూస్ తెలిసింది నాకు. అదేంటంటే ఇది క్రిస్పీగా కావాలనుకుంటే మనము ఏదైతే గ్యాస్ ఉందో అది మీడియం ఫ్లేమ్లో ఆన్ చేసుకోవాలి, లేకపోతే అదంతా మాడిపోయి బయట కలర్ వస్తే లోపల అట్లే పిండి ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ దిస్ టైప్ ఆఫ్ టిప్స్ బికాజ్ వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ వంటల్స్. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇంగ్లీష్ మిస్టేక్ పోతే సరి చేయండి, తప్పే అనుకుంటే క్షమించండి. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మన యొక్క పకోడా సో ఈ కలర్లో ఉండాలన్నమాట. చూడండి ఎంత బాగుందో. సో ఫైనల్ కలర్ వచ్చేసి ఇది. ఇప్పుడు మనం ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. వాహ్, ఇలానే మీరు అన్ని పకోడాలు వేసుకోవాలన్నమాట. సో ప్రతిదీ మనం చూపిస్తే సోది అనుకుంటారు మళ్ళీ మీరు. ఫైనల్గా చెప్పాను కదా, మా కూడా చేసిన అనమాట. సో పేరు శ్రీనివాస్, ఫ్యూచర్లో బాగా అనిపిస్తుంది. మీకు చేయాల్సింది ఒకటే, ఈయన్ని సపోర్ట్ చేయండి. ఇక నెక్స్ట్ మీకు ఎలాంటి వంటలు కావాలో కింద కామెంట్ చేయండి, మంచి వీడియోలు తీసుకొద్దాం. సో ఫైనల్గా మనదైతే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూద్దాము. నాకైతే ఒకసారి పట్టుకో, ఒకసారి దీన్ని చూడండి. ఇలా ఉండాలన్నమాట. సో ఆ క్రంచీ కానీ లేకపోతే ఆ క్రిస్పీ కానీ, సో మనకు ఈ టేస్ట్ ఇక్కడ తెలుస్తుంది. ఇలా మనం కొంచెం కెచప్ వేసుకొని పక్కన ఒక మిరపకాయ పెట్టుకొని తింటుంటే బయట ఫుడ్ అసలు అవసరం లేదు తెలుసా. అలాంటి రోజు మేము కూడా చూపిస్తాం. మీరు చేయాల్సింది మీకు ఏం కావాలో కింద కామెంట్ చేయడం తెలుసు. మరి నీకు ఇవ్వకుండా నేను తింటాను. సూపర్ టేస్ట్. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి.